ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. మా అమ్మగారు 91 సంవత్సరాలు బతికారు, 2012 వరకు. 91 సంవత్సరాలు కూడా ఒక రకమైన క్రమశిక్షణతో జీవించారు. అందువల్లే అంతకాలం జీవించగలిగారు, అందువల్లే మమ్మల్ని బాగా పెంచగలిగారు. ఆ క్రమశిక్షణలు, ఆ ఆచార సంప్రదాయాలు ఇవాళ లోపిస్తున్నాయి. అందుకని ఇవాళ మాతృప్రార్థన రూపంలో ఆ త్యాగమయమైన సంస్కృతి గురించి చెబుతున్నాను. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. శ్రమయటంసును లేదు, చాలటంసును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. శ్రమయటంసును లేదు, చాలటంసును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. కోడలంసును లేదు, కూతురంసును లేదు, పని చెప్ప మొమోటమును బడంగా. కోడలంసును లేదు, కూతురంసును లేదు, పని చెప్ప మొమోటమును బడంగా. వార్ధక్యమని లేదు, ప్రాణ భయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. వార్ధక్యమని లేదు, ప్రాణ భయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి క్రమశిక్షణకెన్ని ఏండ్లు అమ్మా, ఇట్టి క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. ఇట్టి క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. త్యాగమున అమృతత్వమునందుమనెడి, త్యాగమున అమృతత్వమునందుమనెడి, వేల వేలేండ్ల సంస్కృతి ప్రాణమేవో. ఆదివారం లేదు, అనారోగ్యం లేదు, 4 గంటలకు లేవాల్సిందే. కోడలు అక్కడ వేడి నీళ్ళు పెడితే పడుతుంది, లేత లేదు, చన్నీళ్ళైనా చేసేయాల్సిందే. అందుకని నీళ్ల కోసం ఏ రోజు స్నానం ఆపలేదు. ఉన్నవి జాలేవే, అవి కాదేమిటని. అలాగే శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. 80 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చినా సరే, మా పనులు మేము చేసుకుంటున్నా సరే, రోడ్డు దగ్గర పచ్చడి చేసి అక్కడే కూర్చుని. ఎందుకంటే వాడికి ఆ రోడ్డు పచ్చడి అంటే ఇష్టమే. ఏదో 2 ముద్దలు తింటాడు, సాయంత్రం వెళ్ళి 2 గంటలు వాగాలి ఎక్కడో అని. అందుకే ఆ రోడ్డు పచ్చడి ఇలా రుబ్బుతూ చేయడం వల్లే మా అమ్మగారి నడుము ఎప్పుడు 0 సైజే ఉంది. గ్రహించాలి ఆ విషయం. ఎప్పుడు 0 సైజే, లావెక్కడ నేను చూడలేదు. ఇవాళ మానేసి మనం జిమ్ము జమ్మను మొదలెట్టాం మనం. ఇక్కడ రోట్లో పచ్చడి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. పైగా రాయి కూడా అరుగుతుందండి. మళ్ళీ రోడ్లు మళ్ళీ కొడుతూ ఉంటారు కదా, గంటు కొడతారు. ఆ రాయి అరుగుతుంది. ఆ అరిగినటువంటి రాయి లోపలికి ఐరన్ రూపంలో పెడుతుంది, ఒంటికి శక్తి వస్తుంది. ఇంకొకటి, ఇది భౌతికమైన వ్యాయామం అయితే మానసికమైన అలవాట్లు వేరుగా ఉంటాయి. అవే మనకి నిజమైన మనశ్శాంతినిస్తాయి. కోడలంసును లేదు, కూతురంసును లేదు, పని చెప్ప మొమోటమును బడంగా. ఈతలైనా కూతురికి పని చెప్పకపోతే మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే బోడు చచ్చి చెడి ఆతన పడుతుంది అక్కడ అత్తారింట్లో, ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుంది. అమ్మాయి ఇంటికి రాగానే ముందు కోడలకి శిక్ష. మా అమ్మాయి ఇచ్చిన జాగ్రత్త చూసుకొని చెబుతూ ఉంటుంది అత్తగారు. అక్కడ ఏం చేసిందో తెలియదు. అంటే కూతురికి పని చెప్పకపోతే ఆశ్చర్యం లేదు. మా ఇంట్లో ఈవిడ కోడలు కూడా పని చెప్పేది కాదు. ఈవిడ ఏదైనా చేయబోతుంటే నీకేం తెలిసే, చిన్నపిల్లవి. ఆవిడకి 50 ఏళ్ళు, నాకు 55 ఏళ్ళు వచ్చిన చిన్నపిల్ల. ఇప్పుడైనా చిన్నపిల్లలే బతుకుంటే ఆవిడ. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని మేము ఎప్పుడు చిన్నపిల్లల కిందే లెక్క. నీకేం తెలుసు, ఊరుకోవే, చిన్నపిల్లవి అంటూ ఉంటే ఆవిడకి ఆశ్చర్యంగా ఉండేది. కోడలు కూతురు అనే భేదాన్ని పాటించకుండా ఉంటే మనకి రామాయణ భారత భాగవతాలు 3 అర్థమైనట్టే, జాతి మొత్తం బాగుపడినట్టే. కొడుకు దగ్గర కోడల దగ్గర ఉండడం, అమెరికాకి ఫోన్ చేయడం, ఎంత యాతన పడిపోతుందో అని గంట మాట్లాడడం. మంటెత్తిపోతుంది ఈ కోళ్ళకి. ఇక్కడ కూర్చుంటోంది ముసలిది, నేను పెట్టిందంట తింటుంది, కూతురుకు ఫోన్ చేస్తుంది ప్రతిరోజు పని లేకుండాను. నిజంగా ఆలోచించండి అమ్మా, తగాదాలు ఎక్కడున్నాయో. శాసనసభల్లోనూ రాజకీయాల్లో లేవండి, ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్లోనే బయటికి వెళ్ళాయి. అత్తాకోళ్ల మధ్యలో తగాదాలకేనో అంతర్జాతీయ యుద్ధాలకి తేడా ఏమీ లేదు, ఒక్కటే.
మనుషుల సైజులు తేడా తప్పితే విషయం ఒక్కటే. అత్తాకోడళ్ళ తగాదాలకు ఏది కారణం? అంతర్జాతీయ యుద్ధాలకు కూడా అదే కారణం. కొత్త కారణాలు ఏమి ఉండవు. మన అమ్మాయి అంటే మనకి ఇష్టం కాబట్టి ఆవిడ ఎక్కువ కష్టపడకూడదు. కోడలు పరా ఇంట్లోంచి వచ్చిందని కష్టపడాలి, పడకపోతే మనం ఆక్షేపిస్తాం. పైగా కోడలు అనరు, వియ్యపురాలు అంటారు. ఆ పెంపకం అటువంటిది అంటున్నాం. సో ఆవిడంటే కానీ మనకు దోచదు. ఇటువంటి సాధింపులు నేను ఇంట్లో ఎక్కడ వినలేదు. అందుకని ఇన్ని దేశాలు తిరిగి ఇన్ని ఊళ్ళు తిరిగి ఎందుకు చెప్పగలిగామంటే ఇది కారణం, అసలు విషయం అది, ఆవిడ తత్వం. అందుకని ఏం గొడవలు లేవులే, ఇంటికి వెళ్ళేసరికి సుఖంగా ఉంటుంది అనుకున్నాం. ఆ గొడవలు ఏమైనా ఉంటే సిద్ధాంత గారిలాగే నేను కూడా పీఠం పెట్టి అక్కడే కూర్చునేవాడిని కదలకుండా. పీఠాధిపతి అంటే నిజానికి కదలకూడదు. ఆయన ప్రవృత్తిలో నాకు నచ్చింది ఏదే, ఎక్కడికి రారు ఆయన, అక్కడే ఉంటారు. ఎవరు వెళ్ళినా అక్కడికి. వాళ్ళ పీఠాధిపతి అంటే అక్కడే ఉండాలి. సన్యాసి అంటే ఓ చోట ఉండకూడదు లెక్కది. సన్యాసికి పీఠాధిపతికి తేడా ఉంది. పీఠాధిపతి అంటే అమ్మవారి అర్చనం, అక్కడ చంద్రశేఖరార్చనం, వెంకటేశ్వరార్చనం, ఆ పీఠం ఏముందో ఆ అర్చన చేస్తూ అక్కడే ఉండిపోవాలి. ఇక్కడ నిత్యార్చనకి తేడా వస్తుంది, ఆ పీఠం యొక్క శక్తిలో తేడా వస్తుంది. వారి అర్చన కారణంగానే అక్కడ శక్తి ఉంటుంది. సన్యాసి అంటే ఎప్పుడు సన్యాసికి ఒక లెక్క, తిన్న చోట పడుకోకూడదు, పడుకున్న చోట తినకూడదు. ఆయన అక్కడ భోజనం చేశాడంటే రాత్రి పడుకోకూడదు, రాత్రి పడుకున్నాడంటే పొద్దున భోజనం చేయకూడదు. అంటే వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే బంధాలు అంటుకుపోతూ ఉంటాయి. అటువంటి పీఠం. నేను ఊళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళి కూడా ప్రశాంతంగా ఉండి ఎందుకు ఉండగలుగుతున్నాను ఇంట్లోనేనా బయటైనా అంటే ఎప్పుడు ఈ తగాదాలు నేను చూడలేదు. ఒకరి గురించి ఒకడు ఆప్యాయంగా మాట్లాడుకోవడమే తప్ప. ఆ ఆప్యాయతలే మనకు కావాలి, ఆ సంస్కృతినే మనం కాపాడుకోవాలి. ఇంకోటి, ఉపవాసములు చేసి కృప భజింప వార్ధక్యమని లేదు, ప్రాణ భయము లేదు. ఉపవాసములు చేసి కృప భజింప. 90 ఏళ్ళు వచ్చినా సరే శివరాత్రి సహా అన్ని ఉపవాసాలు చేయాల్సిందే. మళ్ళీ నేను చేస్తే ఊరుకునేది కాదు. నేను చేయకపోతే ఎలాగమ్మా, నాకున్నవ 40 ఏళ్ళే కదా అంటే నువ్వు మళ్ళీ సాయంత్రం ఎక్కడో వాగుతావు, వెరుమోహన్ నువ్వు ఉపవాసం చేస్తే ఎలాగా, నీ బదులు నేను చేస్తున్నానుగా అనేది. అంటే ఈ అకౌంట్ ఆ ఖాతాలో పడిపోతుంది అన్నమాట లెక్క. నువ్వు చేయకూడదు అబ్బాయి, సాయంత్రం మాట్లాడాలి 2 గంటలు, శివరాత్రి ఉపవాసం చేసి ఏం మాట్లాడతావు? ఈ ప్రేమలో కూడా ఈ ఆచారం నేర్పే విధానం చూడండి. ఓ పక్క ప్రేమ, ఓ పక్క సంప్రదాయం. నీ గురించి నేను చేస్తానులే, నువ్వు చేయకనేది. 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఉపవాసాలు నియమాలు మానేది కాదు. భగవంతుడి కృప పొందడం. కోరిక ఏమిటంటే పిల్లలు చల్లగా ఉంటే అంతే చాలమ్మా, ఇంకేం కోరిక ఏం లేదు. ఇంకా ఆవిడ కోసం ఎప్పుడు కోరేది కాదు. ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. ఈ క్రమశిక్షణకి ఎన్నేళ్ళు అంటే ఎవరు చెబుతారండి? ఈ త్యాగానుభూతికి ఎన్నేళ్ళు అంటే ఎవరు చెబుతారండి? భారతీయ సంస్కృతికి ఎవరైనా వయస్సు లెక్క కట్టగలిగితే ఈ అలవాట్లకు కూడా లెక్క కట్టచ్చు, ఈ ఆచారాలకు కూడా లెక్క కట్టచ్చు. అవి ఎంత ప్రాచీనమో ఆ సంస్కృతి ఇది అంతే ప్రాచీనం. దానికి మన వేదం మూలం. వేదం చాలా స్పష్టంగా చెబుతోంది, త్యాగేనైకే అమృతత్వమానసు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఓ మానవ, నువ్వు అమృతానందం పొందాలి అంటే నీ యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ, ఉద్యోగాల వల్ల కానీ, వ్యాపారాల వల్ల కానీ, కార్యక్రమాల వల్ల కానీ పొందలేవు. ఏ కార్యక్రమం తలపెట్టినా మనం గమనించండి, ఏ యజ్ఞం తలపెట్టినా గమనించండి, ఏది తలపెట్టినా గమనించండి. ప్రశంసలు ఎన్ని వస్తాయో విమర్శలు కూడా అన్ని వస్తాయి. కేవలం మన ఆస్తి అంతా ఖర్చు పెట్టుకుని మనం కార్యక్రమం చేసినా సరే ఏదో ఉండకపోతే ఎందుకు చేస్తాడో అంటారు వెంటనే వెనకాల. అందున కలియుగం ఇది. అందుకని వస్తూనే ఉంటాయి, ప్రశంసలు వస్తాయి, విమర్శలు వస్తాయి. దానివల్ల అమృతానందం కలుగుతుందని చెప్పలేము. అలాగే సంతానం ఎప్పుడూ ఒకటే లెక్క. ముందు సంతానం, తర్వాత సంతాపం. కొన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఫాలోవుడ్ బై డిన్నర్ అంటారు, ఆ తర్వాత డిన్నర్ ఏర్పాటు చేస్తాం. సంతానం ఫాలోవుడ్ బై సంతాపం, వెనకాల వస్తుంది సంతాపం. ఇంకా వాళ్ళ గురించిన చింత. అంటే సంతానం వల్ల కూడా మనకు అమృతానందం కలగదు. అలాగే నకర్మణ నప్రజయ ధనేన, ఎన్ని కోట్లు సంపాదించినా ఆనందం కలగదు. కోటీశ్వరు లేని వాళ్ళు ఎవరు ఆనందంగా లేరు లెక్క. 2 పూట్ల తిండి తినరు, 1 పూటే తింటారు. అది కూడా చపాతీ. రెండోది వేయకూడదు, బరువు పెరుగుతాడు. అందులోకి చట్నీ ఉండదు, బీపీ. అందులోకి పంచదార వేయకూడదు, షుగరు. దేనికి నీ 100 కోట్లు పని లేక? ఒక చపాతీకి 100 కోట్ల? ఎన్ని ధరలు పెరిగినా ఎంత దారుణంగా ఉన్నా ఒక చపాతీ 100 కోట్లు కాలేదండి. ఓ చపాతీ తినేవాడికి 100 కోట్లు తినకండి పని లేక. మనం సంపాదించిన ఆస్తులన్నీ ఎలాగే అవుతున్నాయి. మొత్తం చిన్నపిల్లలు బిళ్ళలు వేసుకున్నట్టు ఇంత బిళ్ళల ప్యాకెట్ దగ్గర పెట్టు తయారవుతారు. ఓ డబ్బా, ఆడ మగ ఇద్దరు కూడాను. పొద్దున్న 30, సాయంత్రం 30 మింగడమే. ఏమిటంటే లేని రోగం లేదు. ఈ అనేక రకాల వ్యాధులకి మనం అనుకునే వాటికి రామాయణం సమాధానం చెబుతుంది. మన అన్ని రకాల వ్యాధులకి 2 కారణాలు. 1 తిళ్ళు, 2 ఒత్తిళ్ళు. ఈ 2 లేకపోతే ఆనందంగా ఉంటాం అంతే. తిళ్ళు, ఒత్తిళ్ళు. తిళ్ళు, ఒత్తిళ్ళు. మన తిళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. నువ్వు ఏం తింటున్నావు అనే దానికంటే కూడా ఎప్పుడు తింటున్నావు అనేది చాలా ముఖ్యం. 8ంటికి టిఫిన్ అంటే 8ంటికి చేయాలి. అరగంట ఆలస్యం కావచ్చు, 6 గంటల ఆలస్యం కాకూడదు.
12:30కి భోజనం అంటే 1 గంటలోగా అయిపోవాలి. ఆ నియమం పెట్టుకోవాలి. 4:30కి మళ్ళీ ఏదో నాబోటి జఖోచాపల్యం ఉన్నవాడు కాస్త టీతో పాటుగా పంట కింద కరకర అనేవో లాగిస్తాడు. ఉన్నవాడు లాగించాలి, ఏం ఇబ్బంది లేదు. అలా లాగిస్తేనే పళ్ళు ఉంటాయి. తినడం మానేస్తే పళ్ళు కూడా ఉండవు. వీడేం పెట్టట్లేదని అవి పోతాయి. వాటికి పని చెప్పాలిగా. ఏదైనా యంత్రం పని చేయించినంతకాలమే ఉంటుంది. మూల పెట్టామనుకోండి బూజు పడుతుంది. పళ్ళేనా అంతే. కాస్త అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఏం తినకూడదు మూతి బిగించుకుంటే పళ్ళు ఉండవు. ఇంకా అంటే సాయంత్రం ఏదో ఒకటి లాగించాలి ప్రత్యేకంగా. కాస్త పంటకి అది ఎంత కేజీ అర కేజీ కాదు, ఊరికే 2 ముక్కలు అంతే. లాగించమన్నాం కదా, రాత్రి తిండి పెట్టే వరకు లాగించకూడదు. కాస్త ఏదో కాలక్షేపం అంతే. అక్కడ పంట కింద కరకర అంటారు దాన్ని. తర్వాత కిరికిరి అవ్వకూడదు, కరకరే ఉండాలి అది. రాత్రి 8ంటికో ఎప్పుడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసినట్టు కాదు. మధ్యాహ్నం పెరుగు కోసుకుంటే రాత్రి మజ్జిగ కోసుకోవాలి. మధ్యాహ్నం పులుసు వేసుకుంటే రాత్రి చారు వేసుకోవాలి. మధ్యాహ్నం బొబ్బట్లు అన్నీ కొట్టేసి రాత్రి అవన్నీ కొట్టేయకూడదు, అయిపోతాయి. మిగిలే కదా నొక్కేయకూడదు, బయట ఎవరికో ఇచ్చేయాలి. ఇలాగా ఈ తిళ్ళు ఒకటి. ఒత్తిళ్ళు, మానసికమైన ఒత్తిళ్ళు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మానసికమైన ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఒకే ఒక్క ఉపాయం ఏకత్వ భావన. మన ఇంట్లో మన అమ్మాయి ఎంతో, తమ్ముడు భార్య కూడా అంతే. తమ్ముడు భార్య దగ్గరికి వచ్చేసరికి మనం ఆడపడుచుగా ఏదో మాట్లాడతాం. మన ఇంట్లో మన అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఆడపడుచు ఒకటి దాన్ని ఏడిపించుకు తింటోంది. నువ్వు కూడా నీ తమ్ముడు భార్యను అలాగే ఏడిపించుకుంటున్నావు, మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఈ భేదభావాలే పోవాలి మొదలు. ఆ భేదభావాలు పోవడానికి, ఏకత్వం ఏర్పడడానికి రామాయణాన్ని మించిన మందు లేదు. అందుకే రామచంద్రమూర్తి త్యాగేనైకే అన్నదాన్ని ఒకే రోజు ఆచరించి చూపించాడు. పట్టాభిషేకం రోజుని పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నా, రాత్రి పిలిచి వనవాసం అన్నా 2 సమానంగా తీసుకున్నాడు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు గ్రహించవలసిన మాట. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో, ఏం చేస్తారో తెలియదు. బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, పని చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. బాగా పని చేసినా నష్టమే, చేయకపోయినా నష్టమే. ఇంకేం చేస్తావు బాబు, ఈయన తీసేయండి, లేకపోతే సరుకు తక్కువ తాగడం ఎక్కువ అంటారు. అవన్నీ తీసేయండి అక్కడ. అందుకని ఆయన చేసి చూపించాడు. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నా, రాత్రి పిలిచి వనవాసం అన్నా 2 సమానంగా తీసుకున్నాడు. అందుకని ఏమీ కంగారు పడలేదు. లక్ష్మణస్వామి వచ్చి అన్నయ్య నీకు అన్యాయం జరిగింది, దశరథుని చంపేస్తాను, భరతుని చంపేస్తాను, వాడికి కూడా ఇందులో చెయ్యి ఉండే ఉంటుంది ఖచ్చితంగా, కైకని నరికేస్తాను అడ్డంగా అని లక్ష్మణుడు సహజమైన ఆదిశేషుడు ఆవేశంలో మాట్లాడితే, రామచంద్రమూర్తి యోగ్యుడైనటువంటి జ్యేష్ఠుడు, సోదరుడు కాబట్టి ఒక్క మాట నాడు, లక్ష్మణ ఏం మాట్లాడుతున్నావు, ఆవేశానికి అర్థం లేదా, తండ్రిని చంపేస్తావా, తల్లిని చంపేస్తావా, తమ్ముడిని చంపేస్తావా, ఇటువంటి వాడు నాకు తమ్ముడా, సిగ్గుపడుతున్నాను రా అన్నాడు. అంతే, కత్తి అవతల బారేసి రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడ్డాడు. అందుకే జ్యేష్ఠపుత్ర అంటారు. పెద్దన్నగారిని బట్టి మిగిలిన వాళ్ళు ఉంటారు. జ్యేష్ఠపుత్రుడు సరిగ్గా ఉంటే మిగిలిన కుటుంబం సరిగ్గా ఉంటుంది. లేకపోతే జ్యేష్ఠపుత్ర కొంపబేకరా అయిపోయినట్టే లెక్క. ఎవరికీ వ్యసనాలు ఉండకూడదు, పెద్ద కొడుకు అసలే ఉండకూడదు. రాముడు పెద్ద కొడుకు కాబట్టే లక్ష్మణుడికి అంత పేరు వచ్చిందని మీకు ఆశ్చర్యపోతారు. రామాయణ భారతాలు చదివితే లక్ష్మణుడి లక్షణాలే దుశ్శాసనుడి దగ్గర ఉన్న, ఏమీ సందేహం లేదు. మీరు చదివి చూడండి. లక్ష్మణుడికి దుశ్శాసనుడికి ఏమీ తేడా లేదు. దురదృష్టం అదృష్టం ఎక్కడ అంటే, వాడి కర్మ కొద్దీ వాడు దుర్యోధనుడికి తమ్ముడయ్యాడు, ఈయన అదృష్టం కొద్దీ ఈయన రామచంద్రుడికి తమ్ముడయ్యాడు, అంతే తేడా. లక్ష్మణుడు రాముడు పట్ల ఎంత అంకిత భావంతో, ఎంత త్యాగభావంతో సేవ చేశాడో, దుశ్శాసనుడు దుర్యోధనుడికి అంతే అంకిత భావంతో, అంతే త్యాగభావంతో సేవ చేశాడు. అరణ్యవాసంలో ఘోషయాత్ర సందర్భంగా పరాభవం జరిగితే గంధర్వుల చేతుల్లో భీమార్జునుడు వచ్చి రక్షిస్తే దుర్యోధనుడికి తల కొట్టేసినట్టయింది. నేను చచ్చిపోతాను అన్నాడు. ప్రయోపవేశానికి కూర్చున్నాడు. దుశ్శాసనుడిని పిలిచి పట్టాభిషేకం చేసేశాడు. తమ్ముడిని పిలిచి, నీకు ఇస్తున్నాను యువరాజు అంటే ఏడిచి మొత్తుకుని ఆ తమ్ముడు అన్నాడు, నాకు అనవసరం, నువ్వు లేనప్పుడు నాకెందుకు ఈ రాజ్యం అంతా అన్నాడండి. ఇవాళ ఏ తమ్ముడైనా అలా అంటాడా? అది దుశ్శాసనంలో దోషం ఎక్కడుందండి? దుర్యోధనుడికి తమ్ముడు అవ్వడంలోనూ ఉంది. వాడుకున్న పట్టిన పిచ్చి ఏమిటంటే, మా అన్నయ్య ఆజ్ఞ. అన్నయ్య మంచివాడా చెడ్డవాడా చూడకుండా ఆజ్ఞ ఏమిటండి? అన్నయ్య ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ, తల్లి ఆజ్ఞ బాగానే ఉన్నా, మంచి పనా చెడ్డ పనా అది కూడా ఆలోచించాలి కదా. చిన్నపిల్లలైతే వేరే విషయం. 50 ఏళ్ళు వచ్చాక తండ్రి ఏదో ఆజ్ఞాపించాడు చేశానంటే అది లోకానికి నష్టమైనప్పుడు చేయకూడదు, తండ్రికే నచ్చ చెప్పాలి. అందుకని రామచంద్రమూర్తి లాంటి వాడికి తమ్ముడు అవ్వడం వల్లే లక్ష్మణుడు అదృష్టవంతుడు అయ్యాడు. మనం బాగుండాలంటే మన వ్యక్తిత్వం బాగుండాలి, చుట్టూ వాతావరణం కూడా బాగుండాలి. అది బాగుండేలా మనమే చూసుకోవాలి, అయితే అక్కడి నుంచి ఖాళీ చేయాలి. వాతావరణం చెడిపోయిందనుకోండి, మనం ఎంత వ్యక్తిత్వంతో ఉన్నా మనము చెడిపోతాం ఖచ్చితంగా. అది రామాయణం. ఇంకొక మాట మనం నిన్న వదిలేసిన ఘట్టం నుంచి మొదలు పెడదాం. అమ్మవారికి
తన చీర తానే చింపి తన నగలన్నీ తానే మూటగట్టి కింద ఏవో 4 వానరులో నరులో తెలియని వాళ్ళు అక్కడ ఏదో నిలబడితే వాళ్ళకి ఉన్న చోట వాళ్ళేనా చూస్తే చాలు అని విసిరేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మాయలేడిని చూసి ఆవిడ లక్ష్మణుడు చెబుతున్నా సరే మాయలేడి అంటే నమ్మలేదు. అది బంగారు లేడి అంది ఆవిడ. బంగారు లేడి ఉంటుందా ఎక్కడైనా? ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? జనక మహారాజు కూతురికి, ఒక మహాయోగి కూతురికి, అష్టావక్రుని శిష్యురాలికి ఆ మాత్రం తెలియదా అండి బంగారు లేడి ఉండదని? మనకి దృష్టి ఎలా ఉంటుందంటే ఒక వస్తువు మీద ఒక మోజు కలిగింది అంటే దాంట్లో ఉండే లోపాలు కనపడవు. ఈనాడు ఏదైనా దినపత్రికలో పెద్ద ఫోటో, సోఫా, 2 అటో కుర్చీ ఇటో కుర్చీ వేస్తారు. ఇదో పెద్ద చింతామణి పీఠంలా ఉంటుంది, దాని 2 ఐరావతాల్లా ఉంటాయి. అక్కడ వేసేసి సోఫా కొనుక్కోండి, సెట్ శుభ్రంగా ఉంది, వస్తు సామాగ్రి వెంటనే అని వేస్తారు. అక్కడ మనం చూడగానే ఏం చేస్తాము, దాని ఖరీదెంతో వేయడు. ఎక్కడేస్తాడు? ఓ చుక్క ఎడతాడు, అక్కడ చిన్న చుక్క. అది 6 కళ్ళజోడు ఉన్నవాడికి కూడా ఆ చుక్క కనపడదు. ఆ చుక్క మీరు సరిగ్గా చూస్తే కింద కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయని ఉంటుంది. షరతులు అంటే అర్థం కొంటే 6 ఎకరాలు అమ్మేస్తామని అర్థం. మనం చూడకుండా ఏం చేస్తాం, ఆ సోఫా కావాలి, ఆ కుర్చీ కావాలి, ఆ సోఫాకి ఏమిటో నలుగురు వస్తే కూర్చోడానికైనా, లేదు కూర్చోకపోతే పెడతారు. ఏమి నలుగురు కోసం కొంటాం ఇక్కడ? సంసారం ఆరిపోవడం అంటే ఇదే. అసలు మన ఇంటికి నలుగురు ఎందుకు వస్తారండి? మన మొహం చూశాక నలుగురు వస్తారు. నలుగురు ఎవరు వస్తారు? నువ్వేమైనా మంగళగౌరిలో ఉంటే వస్తారు, ముచ్చు మొహం పెట్టుకుంటే ఎవడొస్తాడు? నలుగురు కోసం కొంటామని ఆసనాలు ఆలోచించాలి. నలుగురు రావడం ఏంటంటే ఇదంతా షోకు. నలుగురు వస్తారని కాదు, మన హృదయాలు పరిశీలించుకోవాలి. నాటకం నలుగురు ముందు మన వైభవం ప్రదర్శించడానికి మనం సామగ్రి పెడతామండి, నలుగురు కోసం కాదండి. నిజంగా వాడి కోసం అయితే మామూలు కుర్చీ చాలండి, కూర్చుంటాడు, లేకపోతే పెడతాడు. షోకైన కుర్చీ దేనికి? ఇప్పుడు ఇటువంటి కుర్చీ ఉంది, ఇక్కడ ప్రవచనం కాబట్టి నాకు వేశారు. మీ ఇంట్లో వేస్తారా? ఇలాంటిది అవసరం ఏమిటి? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాంటివి ఉండాలా ఏమిటి? అవసరం లేదే. మనం వేస్తున్నామంటే అర్థం ఏంటి? మాకింత డబ్బు ఉంది, మాకిన్ని కుర్చీలు ఉన్నాయి, మాకింత వైభవం ఉంది. మీకు లేదుగా, అది కూడా తెలియాలి. ఇక్కడ మనకు ఉండడంతో కాదు, వాడికి లేదుగా, అది కూడా తెలియాలి. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు ఆ వస్తువులు కానీ మనుషులు కానీ మనల్ని ఆకర్షించినప్పుడు, ఎదుటి వాళ్ళ జీవితాలు కానీ మనల్ని ఆకర్షించి మన జీవితం మీద మనకి ఏదైనా విరక్త భావం ఏర్పడితే వెంటనే రామాయణం మనకి సమాధానం చెబుతోంది. సీతాదేవి ఎందుకు కష్టాలు పాలైందో, 5 నిమిషాల్లో ఆవిడ జీవితం ఎందుకు మారిపోయిందో ఆలోచించవయ్యా అని చెబుతోంది. ఎందుకని? లక్ష్మణుడు చెబుతున్నా వినలేదు, అది నటిస్తోందమ్మా. వాడు కామరూపం ధరించాడు. కామరూపం ధరించిన వాడు 4 సందర్భాల్లో బయటపడిపోతాడు: భోజనం సమయంలో, మైథునం సమయంలో, నిద్రా సమయంలో, మరణ సమయంలో. అందుకే వాడు మారీచుడు లేడు రూపంలో ఉండి గడ్డి తినడం లేదు. వాడు అన్నం వాడు తినాలి కదా, తినడం లేదు. తిన్నట్టు నటిస్తున్నాడు. ఒక్క గడ్డి పరకు కూడా వాడు కొరకలేదు. కొరికితే మారీచుడైపోతాడు. శాస్త్రం అది. మాయవేషాలు మిగలవు అక్కడ. అప్పుడు సహజమైన స్వరూపం వచ్చేస్తుంది. అందుకని చెబితే కూడా ఆవిడ మోజులో ఉన్న మూలాన్ని, పోవయ్యా నీకు తెలియదు, భార్య దగ్గర లేదు, నీకు సరసం అంటే ఏమిటో తెలియదండి అంటే మోజు పడేసరికి అలా మాట్లాడింది. ఇంకా ఆయన ఏమంటాడు మరి? చిన్నవాడు నోరు మూసుకున్నాడు. రామచంద్రమూర్తి అంతకంటే ఇదిగాను ఆవిడ ఏదో అంది కదా, పోన్లేరా మీ వదిన ఏమైనా కోరిందా, ఏమన్నా నా పుట్టింటి నుంచి బోడు తెచ్చుకుంది, ఏమి ఇచ్చాం మనం? వనవాసం తప్పితే ఆవిడకి ఏమీ ఇయ్యలేదురా. పోన్లే నాన్న లక్ష్మణ, నీ అనుమానం ఏమిటి? అది మాయలేడి రాక్షసుడు అంటాం, అంతే కదా. బంగారు లేడైతే తెస్తా ప్రాణాలతో, మాయలేడైతే చంపేస్తా, ఏదో ఒకటి అవుతుంది కదా అని ఆయన బయలుదేరిపోయాడు. ఆ మాణిక్యాలు మత్సలను పట్టుకుని మాణిక్యాలు అన్నందుకు, బంగారాన్ని ఆశపడినందుకు పడినటువంటి శిక్ష ఇది మనం గమనించాలి. మన బీరువా నిండా చీరలు ఉన్నా సరే, పొరుగింటి ఆవిడ ఎవడన్నా ఓ చీర కట్టుకుని కనపడగానే వెంటనే భర్తకేసి చూసుంటాం, ఆ చీర చూశారా, ఆ చీర చూశారా అంటాం మనం. ఎందుకంటే ఆవిడకి నచ్చింది. ఇప్పుడు 3 బీరువాల చీరలు ఉన్నాయి ఇవిడికి. నేనైతే కొంచెం చమత్కారం నాకు అలవాటు కాబట్టి నేనంట ఆ చీర చూడటమే, ఆవిడని కూడా చూశానంట నేను. మరి ఆవిడ చూడకుండా చీర ఎలా చూస్తామండి? ఆవిడ చూడకుండా చీర చూస్తామా? ఆవిడ చూడమని ఎవరు చెప్పారు అంటే, నువ్వు చెప్పినట్టు చూస్తారేంటి ఇక్కడ? అంతే. ఇక మళ్ళీ కోరరా కోరిక, అయిపోయి దృష్టి వేరుగా ఉంది, ప్రమాదంగా ఉందండి. మరి మనిషిని చూడకుండా చీర ఎలా చూస్తారండి? చీర చూడాలంటే బట్టల షాపుకి వెళ్ళి చూడు, ఆవిడ కట్టుకుంటే. ఇదే మన ఆలోచన. మనకి 4 బీరువాల చీరలు ఉన్నాయి, ఇంకో 2 బీరువాల ప్యాంట్లు, చొక్కాలు, పంచులు అన్నీ ఉన్నాయి. వారెవరో కట్టుకోవడం ఏమిటి? వారు కట్టుకున్నది వారికే బాగుంటుంది, మనకి బాగుంటుందని ఏం లేదు ఇక్కడ. అలాంటి వేషాలు వేయకూడదు. ఈ అనుకరణ వల్లే మనం దెబ్బతింటాం. దానికి సీతాదేవి కథే సమాధానం అండి. మచ్చలు చూసి మాణిక్యాలు అనుకుని భ్రమపడడం వల్ల అవి మాణిక్యాలు కాకపోగా ఆవిడ ఒంటి మీద నగలు పారేయవలసి వచ్చింది, ఉన్న నగలు పారేయవలసి వచ్చింది. రాముడంటే నారచీరలతో వచ్చాడు, కానీ సీతాదేవి 7 వారాల నగలు పెట్టుకుని వచ్చింది, పట్టు చీరలు పట్టుకుని వచ్చింది. అవన్నీ లక్ష్మణస్వామి మోసాడు. చెకిన్ లగేజ్లో వేశారు, దాన్ని హ్యాండ్ లగేజ్ కాదు.
మోసాడు చచ్చినట్టు పాపం. లేకపోతే వనవాసంలో ఎవరు మోస్తారండి? ఇంత తెచ్చుకున్నా కూడా రోజుకో పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుంటూ మళ్ళీ ఆ లేడి మీద నగలు ఎందుకండి? ఇవిడికి పని లేక మోజు కలిగితే అలా ఉంటుందని. ఎప్పుడు సంసారం దెబ్బైపోయినా సరే ఆ నగ నాకు కావాల్సిందే, అదేదో వెరైటీగా ఉంది, అదేదో వెరైటీగా ఉంది, అది నాకు చేయించాల్సిందే, ఆ చీర నాకు కావాల్సిందే, ఆ ఆభరణాలు నాకు కావాల్సిందే. ఇవి తప్పుకోవడమే రాజ్యం, ఇది తప్పుకోవడమే రామాయణం. దీని నుంచి మన మనస్సును కాపాడుకోవాలి. అందుకే అమ్మవారికి పట్టిన స్థితి చూడండి. వస్త్రముత్సృజ్య తన్మధ్యే విక్షిప్తం సఖభూషణం సంభ్రమాత్తు దశగ్రీవో తత్కర్మ నసబుద్ధవాన్ అని వాల్మీకి రాశాడు. చూడండి అమ్మవారికి పట్టిన స్థితి. మానవులారా గ్రహించండి, దురాశ దుఃఖానికి చేటు. ఇన్ని బంగారం, ఇంత బంగారం ఉండి కూడా మాయలేడి ఒంటి మీద మాణిక్యాలనుకుని ఆ బంగారం కొద్దిగా ఇంత చేస్తే గోకినా పీకినా ఏం చేసినా తులం బంగారం కూడా రాదు. ఇప్పుడు కేజీల కొద్దీ బంగారం ఉంది అక్కడ. మనకు కేజీలు బంగారం ఉన్నా సరే తులం బంగారం మనం ఆశిస్తున్నామే, అదేదో మాణిక్యాలు లేడి మా బంగారపు లేడి అని. అందుకు ఆశించినందుకు అమ్మవారికి పట్టిన స్థితి ఏమిటంటే, రావణాసురుడు జటాయువు మరణించిన తర్వాత తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక, రక్షించేవారు లేక హా రామ హా లక్ష్మణ అని అరిచి 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 తన గ్రహస్థితికి తననే తిట్టుకుని ఎంత దుర్మార్గురాలని, ఎంత దోషిని, ఆ లక్ష్మణుడిని ఎన్ని మాటలు అన్నాను అనవసరంగా, కొడుకు లాంటి వాడిని దుర్మార్గంగా ఆలోచిస్తున్నామని చెప్పాను. ఈ పాపం ఎప్పటికైనా పోతుందా? రాముడైనా క్షమిస్తాడేమో గాను లక్ష్మణుడు క్షమిస్తాడా నన్ను అని కుళ్ళి ఏడ్చిన అమ్మవారు చేసేది ఏమీ లేక, కనీసం ఎవరో ఒకరికి తెలిస్తే బాగుంటుందని కింద ఎవరో నరులో వానరులో తెలియకుండా అక్కడ సంధ్యావందనం చేస్తూ దోషులు ఒగ్గి కనపడితే వాళ్ళకి దొరికినా మంచిదే అని రావణాసు వాడు యావలో వాడు ఉన్నాడు కాబట్టి చీర కొంగు చింపి దాంట్లో ఈ నగలన్నీ మూటగట్టి కిందికి విసిరిద్దండి. అక్కడ కూడా వాల్మీకి చాలా ఔచిత్యంగా చెబుతున్నాడు. మనకు అనుమానం వస్తుంది, ఏమండి ఆయనేమో ఎత్తికెళ్ళిపోతున్నాడు కదా, అందులో ఒళ్ళో కూర్చోబెట్టి ఎత్తికెడుతున్నాడని చెప్పారు, రామాయణంలో ఉన్నమాట ఇది. అందుకని తీసుకెడుతుంటే ఆవిడ చీర కొంగు చింపి నగల మూటగట్ట కింద పడేస్తే రావణాసురుడికి తెలియదా అండి? పైగా వాడికి 10 తలకాయలు ఉన్నాయి అంటే 10 రోజులు 20 కళ్ళు ఉంటాయి కదా, బాగా చూస్తాడు కదా అని చెబుతారు. కానీ ఎప్పుడూ మనుషులు ఎలా ఉంటారు అంటే, మోజులో పడిన వాడికి ఏం తెలియనట్టే వీడు ఇప్పుడు రావణాసురుడు ఇంతవరకు మోజులో పడ్డాడు, అమ్మవారిని ఎత్తికెళ్ళిపోతుంటే కంగారులో పడ్డాడు. ఎందుకని జటాయువు వచ్చాడు. అప్పటికే జటాయువుతో బోళ్ళు యుద్ధం అయింది. వాడేదో చావలేదు కానీ చచ్చినంత పని అయింది వీడికి కూడా. వాడు మొత్తం కళ్ళు పీకేశాడు, ఒళ్ళు పీకేశాడు, నానా హడావుడు చేశాడు. జటాయువు రక్షించాడు. ఒక పక్షి మాతృడైనటువంటి జీవి ఒక స్త్రీకి ఆపదొస్తుంటే రక్షించే ప్రయత్నం చేశాడండి. మన సమాజంలో మనం ఎలా ఉండాలో మనకి రామాయణం తెలియజేస్తుంది. మనది కాదు అనకూడదు, ఎవరినైనా మనం రక్షించాలి యథాశక్తి. కేవలం పక్షిమాత్రుడైనటువంటి జీవి తాను బతుకుతాడో లేదో తెలియదు. అటువంటి రావణాసురుడు తలుచుకుంటే ఈ రెక్కలు కాదు ప్రాణాలు పోతాయి. అటువంటి వాడితో యుద్ధం చేశాడు ఒక స్త్రీ కోసం. పోనీ ఏమన్నా సీతాదేవి జటాయువుకి ఏమన్నా మేనత్త కూతురా అంటే ఏమీ కాదయ్యా, ఏ రకమైన చుట్టరకం లేదు. పోనీ రావణాసురుడితో ఏమైనా శత్రుత్వం ఉందా, వాడి మీద కక్ష కోసం ఈవిడ్ని ఏమైనా రక్షిస్తున్నాడంటే అది కూడా లేదు. ఎవరితోనూ మిత్రత్వం లేదు, ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఆ పైన బతికి బాగుపడతామనేటువంటి అవకాశం లేదు. అటువంటి స్థితిలో కూడా జటాయువు ప్రాణాలకి తెగించి రక్షించాడు అంటే గమనించండి. ధర్మరక్షణ కోసం మనం ఆ రకంగా ఉద్యమించాలి. మనకెందుకని లోపలికి వెళ్ళిపోకూడదు. అది రామాయణం మనకు తెలియజేస్తున్నది. ఇవాళ ఆధునికమైన సమస్యలు ఎన్నింటికి పరిష్కారాలు ఉన్నాయండి. ఎంతసేపు పోలీసులు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అదో రకంగా ఉంటున్నారు, అదో రకం వేరే విషయం. ఆ అమ్మాయి లేదు కదా, అలాగా ఆ అమ్మాయి మన కళ్ళ ముందు జరుగుతోంది కదా ఘోరం, మనం ఎందుకు రక్షించమండి? ఆ ప్రయత్నమైనా చేయాలి కదా, కనీసం ప్రాణం మీదకి వస్తే ఆలోచిద్దాం, పోనీ ప్రయత్నమైనా చేయాలి కదా. ఆ మాత్రం సాహసం చేయకపోతే అలా ఒక జటాయువు చేసింది. ఆ జటాయువు సాహసం అయ్యాక రావణాసురుడికి అనుమానం వచ్చింది. ఏమిటి? అంతవరకు రథంలో వెళ్ళాడు వాడు, ఆకాశంలో పయనించే రథంలో వెళ్ళాడు. రథంలో వెడుతుంటే ఇలాగే ట్రాఫిక్ జామ్ అవుతోంది, ఎవడో ఒకడు వస్తున్నాడు, మధ్యలో లేనిపోని గొడవలు వస్తున్నాయని పుష్పక విమానాన్ని పిలిచాడు. చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. సంభ్రమాత్తు దశగ్రీవో తత్కర్మ నసబుద్ధవాన్. ఇప్పుడు వెళ్ళిపోదామా సీతాదేవిని అక్కడ చెరసాలలో బారేద్దామా అనే కంగారులో ఉండడం వల్ల ఈవిడ చీర చింపి మూటగట్టి నగల కిందకి బారేస్తున్నా సరే ఆయనకి తెలియలేదు అన్నాడు. ఆ విషయం అంత ఔచిత్యంతో వాల్మీకి కవిత్వాన్ని రాస్తాడు ఎప్పుడూ కూడా. అలాంటి రావణాసురుడు ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే సరిగ్గా ఇప్పుడు పక్షి సహాయం చేసింది గమనించండి. జటాయువు సహాయం చేశాడు. జీవితంలో మనం అది నేర్చుకోవాలి, రామావతార తత్వం. రాముడికి జటాయువు ఎందుకు సహాయం చేశాడండి? వాల్మీకి కంటే కూడా గొప్పగా మురారి అనే కవి అనర్ఘరాఘవం అనే నాటకంలో చెబుతాడు. సంస్కృతంలో అనర్ఘరాఘవం అని ఒక నాటకం ఉంది.
చాలా గొప్ప నాటకం, మంచి జటిలమైన నాటకం. సంస్కృత పండితులకు తప్ప మామూలు వాళ్ళకి అర్థమవడం చాలా కష్టం అది. అయినా మురారి కవిత్వం చాలా గొప్పది, ఆయన ఊహాశక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఆయన అంటాడు, రామాయణం చూసి నేర్చుకోండి ఎవరైనా సరే, ఏమిటంటే యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంజోపి సహాయతే, యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంజోపి సహాయతే, అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. ఇది మనం ఆధునిక జీవితంలో గ్రహించాల్సిన విషయం. రామావతార తత్వంగా మన జీవితంలో మనం మంచివాళ్ళమైతే మన దారిని మనం మంచిగా ఉండాలి. వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, ఆఫీసులో అందరూ మంచిగా ఉన్నాక, ఆంధ్రదేశంలో అందరూ మంచిగా ఉన్నాక నువ్వు ఉంటావా? ఎవరికైనా ఏదైనా చెప్పామనుకోండి, ఈ రోజుల్లో అదంతా కుదరదండి. ఆఫీసులో లంచం తీసుకునేవాడు ఏమంటాడు, ఎందుకు తీసుకుంటున్నావా, నువ్వు మానేయచ్చు కదా, ప్రవచనంలో చెప్పారు కదా అలాంటివన్నీ తప్పులేనంటే చెప్తారండి. మా ఆఫీసులో కుదరదండి. అలాగా ఏమిటి కుదరదు? ఈయన బుద్ధి కుదరదు, అంతే తేడా. అందరూ పుచ్చుకుంటున్నారండి, మనం పుచ్చుకోకపోతే ఎలాగండి? మనం ఇవ్వకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తారండి, వాడు పని చేస్తాడండి. ఇంకోటి చేస్తే ఆ పాపం వాడిదేనండి. ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది, నువ్వెందుకు చేయాలి? మనం ఎందుకు చేస్తామంటే ఇలాగా ఏదో ఒక వంక చెప్పి పుచ్చుకోవాలని మన మనస్సు కుళ్ళిపోయే ఆలోచన చేస్తోంది, అందుకు చేస్తాం ఆ పని. మనకి ఏదో ఒక వంక చెప్పి మొత్తం మీద పుచ్చేసుకోవాలి. ఇదే వంకలు ఆపడానికి కూడా ఉంటాయండి, ఇదే వంకలు ఆపడానికి కూడా ఉంటాయి. ఓటు కోసం డబ్బిచ్చుకున్న వాళ్ళు ఏం వాదిస్తారు, వాళ్ళు కొట్టేయట్లేదా అండి, కోట్లు మేము కొట్టేస్తే తప్పు వచ్చిందా అంటారు. బాగుందండి, చాలా బాగుంది. కానీ మరి ఓటుకి డబ్బు తీసుకోకుండా ఓటేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారే, వాళ్ళు ఏమి ఆశించకుండా ఓటేశారే, అర్ధరాత్రి 1 గంట వరకు నిలబడి ఓటేశారండి. మన ప్రజాస్వామ్యంలో ఏం డబ్బు తీసుకుని వేశారండి, వాళ్ళకి వచ్చింది వేశారంతే, వాళ్ళకి వెయ్యాలనిపించింది వేశారంతే. అంత కసిగా ఎవరికేశారో రేపు 23వ తారీఖు విడుదలవుతుంది. అన్ని రకాల ఊహాగానాలు వస్తున్నాయి. వేయచ్చు, ఉన్నవాళ్ళ మీద కోపమో కావచ్చు, లేకపోతే ఏదో జరిగిపోతుందనే భయం కూడా కావచ్చు. ఏం అనవసర ఊహలు చేయక్కల్లా, అన్నీ బయటపడతాయి రహస్యాలని. ఏదైనా కావచ్చు అండి. మీకు 4 గంటల వరకు లేనటువంటి పోలింగ్ తర్వాత జరిగింది, గమనించండి. 2వ రోజు పోలింగ్ ఎందుకు వచ్చిందండి? ప్రజలకు చాలా పట్టుదల వచ్చింది, అందులో మహిళలకు వచ్చింది. అవి రూపాయలు తీసుకుని వేసిన ఓట్లు కాబట్టి వాళ్ళకి పట్టుదల వచ్చింది, అంతే. అది మనం వెళ్ళాలి వేయాలంతే, ఏమైనా సరే. అంత పట్టుదల ఏమిటండి, ఎక్కడ ఇన్నేళ్ల ఎన్నికల్లో చూడలేదు. ప్రజలు తలుచుకుంటే ఎటువంటి విప్లవం సాధించగలరు అనడానికి ఇది ఉదాహరణ. ఏది సాధ్యం కాదని అన్ని కొట్టిపారేక్కాలి. అంచేది మన హృదయమే మనకి సాక్షి. నువ్వు లంచం తీసుకోకుండా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి నీ ఆఫీస్ అంతా మారిపోవాలా? అంతా రామచంద్రమూర్తి లక్ష్మణుడు నీ పక్కన ఉంటే నువ్వు అప్పుడు ఉంటావు తినగా. ఈ వంకలు చెప్పకూడదు. దానికే మురారి అనర్ఘరాగమంలో ఏం చెబుతున్నా అంటే, నువ్వు మంచి మార్గంలో వెళ్ళు, నీకు పశువులు పక్షులు కూడా సాయం చేస్తాయి. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతి, తిర్యంచోపి సహాయతాం యాంతి. న్యాయ మార్గంలో వెడితే పక్షులు, తిరియక్కులు అంటే పశువులు అడ్డంగా నడుస్తాయి. పశువులు కానీ పక్షులు ముఖ్యంగా అడ్డంగా నడుస్తాయి. ఇవి ఇలా ఇటోకాలు అటోకాలు వేసి నడుస్తాయి. అందుకని తిరియక్కులు అంటారు వాటిని, తిరియగ్గమనం అంటారు. తిన్న ఆహారం కూడా వారికి అడ్డంగా పెడుతుంది లోపలికి, మనకేమో నిలువుగా కిందికి దిగుతుంది. మన ఆహారం తిన్నది నిలువుగా కిందికి దిగుతుంది. చెట్టు ఆహారం తీసుకుంటే నిలువుగా పైకి పెడుతుంది, పశువులకి పక్షులకి అడ్డంగా పెడుతుంది కిందికి. అందుకని వాటిని తిరియక్ జాతి అంటారు. తిరియక్ అంటే అడ్డంగా అని అర్థం. ఆహారం అరిగే విధానాన్ని బట్టి ఆ తేడాలు వచ్చాయి. అటువంటి పశువులు పక్షులు కూడా రామచంద్రమూర్తికి సాయం చేసే, ఎందుకని? మంచి మార్గం కాబట్టి. అదే అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. వంకర వేషాలు వేస్తే నీ తమ్ముడు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. దీనికి ఉదాహరణ రామాయణంలోనూ ఉంది. విభీషణుడు ఉదాహరణ, రావణాసురుడు ఉదాహరణ. రావణాసురుడికి విభీషణుడికి ఎంత అనుబంధం ఉన్నా సరే, అన్నగారంటే ఆయనకి చాలా గౌరవం ఉన్నా సరే, సుందరకాండ తర్వాత ఎంత చెప్పినా వినకపోతే వదిలేసి ఇక్కడికి వచ్చేసాడా లేదా? ఈయన ఇక్కడికి రావడం అనేది రావణుడు రహస్యాలు, లంక రహస్యాలు తెలుసుకోవడానికి రాముడికి ఉపయోగపడిందా లేదా? ఆ రకంగా గెలుపు సాధ్యమైందా లేదా? అటువంటి విభీషణుడు తమ్ముడిని, అన్నగారిని ఎందుకు వదిలేశాడండి? అదే సరిగ్గా యుద్ధకాండలో ఒక గమ్మత్తైన ఘట్టం ఉంటుంది. యుద్ధం జరుగుతోంది, రామరావణ యుద్ధం జరుగుతుంటే అందులో ఒకసారి ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఎదురయ్యారు. ఇంద్రజిత్తు లక్ష్మణుడు బ్రహ్మాండంగా అందరూ చూస్తున్నారు. ఇంద్రజిత్తు లక్ష్మణుడు అంటే లెక్క ప్రకారం ఎవరో ఒకరిని చంపాల్సిందే, ఎవరో ఒకరి చేతిలో ఎవరో ఒకరు పోవాలి, చాలా పోటీ యుద్ధం అని చెప్పి ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి చూస్తుంటే ఈ లోపు ఇంద్రజిత్తుకి విభీషణుడు కనబడ్డాడు లక్ష్మణుడు పక్కనే. ఎందుకంటే ఇంద్రజిత్తు మాయలు విభీషణుడికి తెలుసు, లక్ష్మణుడికి అంతగా తెలియవు. ఒకవేళ ఏదో మాయలో పడిపోతాడేమో చనిపోతాడేమో అని కొంచెం అడ్డం ఎడదామన్నట్టుగా విభీషణుడు రాగానే ఇంద్రజిత్తుకి మొత్తం అరికాల మంట నషాళానికి ఎక్కింది. నువ్వురా
నువ్వురా దుర్మార్గుడు, నువ్వు బాబాయ్ కాదురా, నువ్వు పినతండ్రి కాదురా, ముందు నిన్ను వేసియాలరా. రామచంద్రమూర్తి రాముడి కంటే ముందు లక్ష్మణుడి కంటే ముందు నిన్ను వేసియాలరా అని లక్ష్మణ తప్పుకో వాడిని ముందుకు పంపమన్నాడు. విభీషణుడు వాడే ముందుకు వచ్చాడు, ఆయన ముందుకు వచ్చాడు. వస్తే అంటాడు, దుర్మార్గుడు, భ్రాతృద్రోహం చేసావు, అన్నగారు రహస్యాలన్నీ పట్టుకెళ్ళి శత్రువుకి చెబుతావా అన్నాడు. అప్పుడు విభీషణుడు చాలా గమ్మత్తైన జవాబు చెబుతాడు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు చెప్పిస్తారు అద్భుతమైన మాట. ఏమంటాడో తెలుసా? నా తప్పేం లేదు, రాముడు రహస్యాలన్నీ మీ అన్నయ్యకి చెప్పా సుందరకాండలో, ఆయన విష్ణువని దేవుడని వాడిని నమ్మలేదు. అప్పుడు మీ అన్నగారు రహస్యాలన్నీ రాముడికి చెప్పారు, ఆయన నమ్మాడు, నన్నేం చేయమంటావంట. ఇంత చమత్కారంగా ఉంటుంది తెలుగు రామాయణం, విశ్వనాథ వారి రామాయణం. నిజమా? మరి నేను చేసిన తప్పే ఉందయ్యా. మీ అన్నగారు రహస్యాలు పట్టుకెళ్ళి రాముడికి చెప్పడం కాదు, రాముడు రహస్యం మీ అన్నయ్యకి కూడా చెప్పా, చాలామందే చెప్పా, వాడు వింటేగా.